రూపాయలతోని కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చని అన్నారు. సో దాని గురించి మా వాళ్ళకు చెప్పండి సార్. అవునండి, మా దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే కేవలం రూ. 26 రోజుకి 26 రూపీస్ మీరు కట్టడం వలన అనుకోకుండా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ఏదన్నా అయింది అంటే మీ కుటుంబానికి రూ. 1,00,00,000 వస్తాయండి. ఇది ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అండి. ఓకే సార్. ఇప్పుడు అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే ఒక ఉంటదనమాట. ఏంటి మన మూవీస్‌లో చూసినట్టు, సో ఇట్లా ఇన్సూరెన్స్ చేసుకుంటే చనిపోతే డబ్బులొస్తాయి. అంతే. అంతవరకే తెలుసు. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని రకాలుంటాయి? అవునండి, చాలా మందికి అది ఒక అపోహ. అంటే ఇన్సూరెన్స్ అంటే ఏదన్నా అయితేనే మనీ వస్తాయని. బట్ ఇన్సూరెన్స్‌లో చాలా రకాలు ఉన్నాయండి. ఎందుకంటే మన కుటుంబ అవసరాలు తీరడానికి మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో డబ్బు, అన్ని రకాలుగా వచ్చే ప్లాన్స్ ఉంటాయి. అంటే సేవింగ్ ప్లాన్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి, ప్రొటెక్షన్ ప్లాన్స్ ఉంటాయి, యూలిప్ ప్లాన్స్ ఉంటాయి, పెన్షన్ పాలసీస్ ఉంటాయి. సో దీంట్లో రకరకాలు ఉంటాయండి. వాళ్ళ అవసరాల దృష్టిలో ఎవరికి ఏది అవసరమో ఆ ప్లాన్ తీసుకొని మీ కుటుంబానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కల్పించుకోండి. సో ఇప్పుడు చనిపోయిన తర్వాతనే డబ్బులు కాకుండా సేవింగ్ పర్పస్‌లో చేసుకోవచ్చు, పెన్షన్ పర్పస్‌లో చేసుకోవచ్చు అన్నారు. సేవింగ్ పర్పస్‌లో అంటే ఏ రకంగా తీసుకోవచ్చు సార్? రైట్. సేవింగ్ పర్పస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే డబ్బు సంపాదిస్తున్నామో మనకి మనీ చాలట్లేదు అని చాలా రకాల సర్వేలు చెప్తున్నాయి. మీరు ఎవరిని అడిగినా కూడా ఎంత వస్తున్నా ఎవ్రీ మంత్ వచ్చే సాలరీ సరిపోవట్లేదు, బిజినెస్ చేస్తే వచ్చే ఆదాయం సరిపోవట్లేదు. సో మన దగ్గర సేవింగ్ పాలసీ తీసుకుంటే ఏంటంటే మీకు ఎవ్రీ మంత్ పేమెంట్ చేసిన వెంటనే ఎవ్రీ మంత్ నుంచి మీకు లైఫ్ టైం వరకు ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. ఇది సెకండ్ ఇన్కమ్ లా యూజ్ అవుతుంది. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే కూడా మీ కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున మనీ వస్తుంది. సో మీరు ఎలాంటి టైం కానీ ఎలాంటి శ్రమ కానీ పెట్టకుండా ఇక్కడ మీకు రెండో ఆదాయం అనేది మీకు జనరేట్ అయ్యి మీ ఫ్యామిలీకి అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇది సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో. అంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో స్టార్టింగ్ అమౌంట్ నెలకు రూ. 2,000 నుంచి కట్టచ్చండి. అంటే రోజుకు ఒక 60-65 రూపాయలు కూడా చేసుకోవచ్చు. ఇది పెద్ద మనీలో కాదు. కానీ ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలంటే ఎంత తక్కువలో కట్టాలనేది కాకుండా దానివల్ల మీకు ఎంత ఉపయోగం అనే మెయిన్ పాయింట్లో తీసుకుంటేనే మీకు రేపు యూజ్ అవుతుంది. ఓకే. పెన్షన్ పాలసీ అన్నారు. పెన్షన్ పాలసీ అంటే అది ఎలా ఉంటుంది సార్? రైట్. రీసెంట్గా మనం సోషల్ మీడియాలో పేపర్ ఆర్టికల్స్లో చదివినప్పుడు చాలామంది ఎంప్లాయీస్ 95% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఏమన్నారు అంటే మాకు వస్తున్న ఆదాయం ఇప్పుడు ఓకే, కానీ తర్వాత అంటే రిటైర్డ్ అయిన తర్వాత లేదా మాకు జాబు లేని సమయాల లేదా మాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ మేము ఏం పని చేయలేని సిచ్యువేషన్లో మాకు ఇన్కమ్లా ఉండాలంటే ఎలా, కంటిన్యూగా కాన్స్టెంట్గా ఇన్కమ్ రావాలంటే ఎలా అంటే అది మెయిన్గా మీకు పెన్షన్ పాలసీ అనేది యూజ్ అవుతుందండి. ఇది మీరు 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నుంచి 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. పెన్షన్ అనేది స్టార్ట్ మాత్రం 40 ఏజ్ దాటిన తర్వాత నుండి మీకు ఎవ్రీ మంత్ పెన్షన్ అనేది కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది. తర్వాత మీ నామినీకి మీరు ఎవరైతే నామినీ ఆప్షన్ చూస్ చేసుకుంటారో వాళ్ళకు కూడా పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు రీసెంట్ సర్వే ప్రకారం ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ గురించి నేను సర్చ్ చేస్తే కేవలం ఇండియాలో 5% పీపుల్ మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. 95% అన్ఇన్సూరెన్స్ ఉన్నది. సో ఎందుకు అంటే కరోనా టైంలో చాలా మంది తన ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయారు, కొంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంత అయిన తర్వాత కూడా, ఇంత అవేర్నెస్ తర్వాత కూడా ఎందుకు 5% పీపుల్ మాత్రమే ఇన్సూరెన్స్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు చేయించుకోవట్లేదు? అంటే ఏమైనా మోసాలు జరుగుతున్నాయా, లేకుంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత వాళ్ళకి మనీ రాకపోవడం జరుగుతుందా? అసలు ఎందుకు 5% మాత్రమే ఉన్నారు ఇంత సెక్యూర్డ్ ఆప్షన్స్ ఉన్న తర్వాత కూడా? చాలా మంచి క్వశ్చన్ అండి. నిజంగా చెప్పాలంటే ఇన్సూరెన్స్ అనేది 100% సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అండి. ఇది మీరు బిఫోర్ కరోనా అవేర్నెస్ లేదు, కానీ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ పెరిగింది. ఇన్సూరెన్స్లో కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. మీ అవసరాలకు తగ్గట్టు నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. మీ అవసరాలకు తగ్గట్టు ఏది కావాలి ఏంటి అనేది ఇప్పుడు మీ అరచేతిలోకి వచ్చేసింది. ప్రతిదీ కూడా మీరే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. కానీ మోసాలు జరుగుతున్నాయి అన్నాడు చూసారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనల్ని మోసం చేసేవారు అన్నోన్ పీపుల్ అయితేనే ఈజీగా చేయగలుగుతారు. మీకు నియర్ అండ్ డియర్ మీ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ అడ్వైజర్ దగ్గరే మీరు మంచి ప్లాన్ తీసుకోండి, మీకు బెస్ట్ సజెషన్ ఇవ్వగలుగుతారు. ఎప్పుడైనా మీకు సర్వీస్ ఓరియంటెడ్ కావాలన్నా కూడా మీకు తెలిసిన వాళ్ళు అయితేనే మీకు సర్వీస్ ఇస్తారు. సో మోసాలను అరికట్టడానికి ఇది ఒక మార్గం. ఓకే సార్. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో మీకు చాలా విషయాలు చెప్తున్నారు. సో నేను ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అనుకుంటున్నాను. సో నాతో పాటు ఇంకొక 20-30 మెంబర్స్ కూడా ఇన్సూరెన్స్ చేయించుకునేలా చేద్దామని నేను అనుకున్నాను. సో అప్పుడు ఏం చేయాలి?
ఇది చాలా మంచి అవేర్నెస్ అండి. నిజం చెప్పాలంటే ఇన్సూరెన్స్ చేసుకుంటా అంటే నేను నా కుటుంబం మాత్రమే సేఫ్ జోన్‌లోకి వెళ్తుంది. బట్ నేను చేపిస్తా అంటే నా చుట్టూ ఉన్న కుటుంబాలు కూడా సేఫ్ జోన్‌లోకి వెళ్తాయి. ఇది ఒక రకంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కోవిడ్ నేర్పిందండి. అప్పుడు మన ఊర్లో ఎవరికీ కరోనా రావద్దు అని చాలా కుటుంబాలు ఎందుకు కోరుకున్నాయంటే వాళ్ళంతా హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటామండి. ఇన్సూరెన్స్ కూడా అదే. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉన్నారనుకోండి మనకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది. సో మన చుట్టూ ఉన్న వాళ్ళకు ది బెస్ట్ ప్లాన్ మనమే ఇవ్వగలిగితే మనకు ఆదాయం వస్తుంది, తృప్తి వస్తుంది. దాంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు మంచి ప్లాన్ ఇచ్చినాము అనేది ధైర్యం కూడా మనతో పాటు ఉంటుందండి. దీంట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేరి ప్రతి నెల మీరు ఆదాయం పొందుతూ ఒక రకంగా ఇది కూడా సమాజ సేవే అండి. వాళ్ళకు సేవ చేస్తూ అంటే ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ ఇస్తూ మీరు కూడా ఫైనాన్షియల్గా ఎదుగుతారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య చాలా అవేర్నెస్ ఏ రకంగా వచ్చిందంటే ప్రతి ఇంట్లో డాక్టర్ ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఫైనాన్షియల్ డాక్టర్ ఎవరు అంటే ఇన్సూరెన్స్ అడ్వైజరే. ఎందుకంటే ఎక్కడైనా మెంటల్ స్ట్రెస్ అయినా కానీ ఏదైనా ఇంట్లో ఇష్యూస్ అయ్యి గొడవలు అయినా కూడా ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ లేకపోతే అవుతాయి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటే రేపు ఏదైనా మనం గెట్ ఆన్ అవ్వగలుగుతాం, ఏదైనా ఎదుర్కోగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. సో సార్ మీరు భారతదేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్నారు ఇన్సూరెన్స్ రంగంలో. సో మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? ఇంత దూరం ఎలా వచ్చారు? ఒక్కటే అండి, ఎవరైనా చెప్పేది మనం చేసే పనిని ప్రేమించాలి అంటారు. నేను కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ గాని దీంట్లో చేరాను. దానికంటే ముందు ఎన్నో రకాల బిజినెస్లు చేశాను. నాకు ఆదాయం వచ్చింది కానీ సాటిస్ఫాక్షన్ లేకుండే. ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోతున్నాను. ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నా కూడా టైం ఇవ్వలేకపోతున్నాను. మిషన్ లైఫ్ అయిపోయింది అన్న చూస్తున్న తరుణంలో నాకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. దొరకడం వలన నేను దీంట్లో చేరి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 5,000 కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించానండి. దాంతో పాటు నేను గర్వంగా తలెత్తుకు జీవించే ఒక పాయింట్ ఏంటంటే నాకు రూపాయి కూడా అప్పు లేదు. ఆనందంగా ఉంటాను, ఫ్యామిలీకి టైం ఇస్తాను, పూజలు ఫంక్షన్లు త్రూఅవుట్ ఫ్యామిలీతో పాటు ప్రతిదీ అటెండ్ అవుతాను. అంటే ఆదాయం ఉంది, ఆత్మ సంతృప్తి ఉంది. మూడోది ఏంటంటే నేను సమాజం కోసం చేస్తున్నా కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే నేను నా ఇష్టపూర్వకంగా ప్రేమతో చేస్తున్నా కాబట్టి నేను ప్రతి నెల ఒక విదేశీ ప్రయాణం వెళ్తున్నాను అండి. ఆ రకంగా కూడా నాకు మనీ సేవ్ అయినట్టే కదా. తలెత్తుకు జీవిస్తున్నాను. మీ చుట్టూ ఉన్న వారికి ఆర్థిక రక్షణ కల్పించి మీరు కూడా తలెత్తుకు స్వచ్ఛమైన ఆదాయంతో పాటు జీవించండి, ఆనందంగా గౌరవంగా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా ఆనందంగా ఉంచండి. సో అర్థమైంది కదా, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనము అంటే డెత్ పాలసీ అంటే చనిపోయిన తర్వాతనే డబ్బులు రావడం కాకుండా సో మనీ సేవ్ చేసుకోవడానికి, మన పిల్లల పెళ్ళిళ్ళకి, వాళ్ళ చదువులకి అండ్ పెన్షన్ కోసం. సో ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో మీరు ఇన్సూరెన్స్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇన్సూరెన్స్ గురించి తెలుసుకొని మరి సార్ చెప్పినట్లు ఎవరైతే మనకి మోసాలు అన్నోన్ పర్సన్ దగ్గర నుండి జరుగుతాయన్నారు. సో తెలిసిన అడ్వైజర్ దగ్గర అడ్వైస్ తీసుకొని ఇన్సూరెన్స్ చేసుకొని మిమ్మల్ని మీ కుటుంబాన్ని మంచిగా కాపాడుకోండి, వాళ్ళకి భద్రత కల్పించండి. పుట్టిన పిల్లల నుంచి 70 సంవత్సరాల వరకు చాలా పాలసీస్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీ కుటుంబానికి మీ అవసరాలకి తగ్గట్టుగా మీరు మీ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు.